శ్రీ దత్త దర్శనం పార్ట్ 17 కైవల్యం. ఈ రకమైన ఆలోచనలు చేస్తూ పురప్రవేశం చేయబోతున్న కార్తవీర్య చక్రవర్తికి కనుచూపు మేరలోంచి ఒక సింహ గర్జన వినిపించింది. ఒరేయ్ క్షత్రబంధు, ఆగురా! సేనా సముద్రం తటాలున నిలిచిపోయింది. రాజు గిరుక్కున వెనక్కు తిరిగి చూశాడు. ఎదురుగా బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియుడా అన్నట్టు ఒక విచిత్ర వ్యక్తి, నడుమున వల్కలాలు, నెత్తిన జటాబంధాలు, మెడలో జందెం, నుదట విభూతి రేఖలు, చేతిలో ధనుర్బాణాలు, ఒక మూపున అమ్ముల పొది, మరొక మూపున గండ్రగొడ్డలి. ఎగరొప్పుతున్న ఆ ముక్కు పుటాల్లో నుంచి నిప్పురవ్వలు నాలుకలు చాస్తున్నాయి. ఉరిమి చూస్తున్న కనుగుడ్ల నుంచి అగ్నిగోళాలు దొర్లి పడుతున్నాయి. ఎగిరి పడుతున్న ఎదురు రొమ్ముల్లో అగ్ని పర్వతాలు ఢీ కొట్టుకుంటున్నాయి. ఆ రూపం చూస్తూ ఉంటే కార్తవీర్యార్జునంతటి వాడికే వెన్నులో కంపరం పుట్టుకొచ్చింది. గుచ్చి గుచ్చి చూస్తూ చక్రవర్తి ఏదో అనబోయే లోపలే ఆ వ్యక్తి మళ్ళీ గర్జించాడు. ఒరేయ్ క్షత్రియదమా, నేనే రాముణ్ణి, జమదగ్ని పుత్రుణ్ణి, జ్వలదగ్ని మిత్రుణ్ణి, దిక్కులేని బాపనవాణ్ణి. ఇదిగో ఒంటరిగా వచ్చాను. ఈ గండ్రగొడ్డలిని తోడుగా తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఆవును విడిచిపెడతావా? పోనీ నీ ప్రాణాలే విడిచిపెడతావో నీ ఇష్టం. అది నీకే వదిలేస్తున్నాను. రాజు ఈ మాట విని ప్రశాంతంగా ఉండిపోయాడు. ఎదురుగా కనిపించే ఆకారమే చెబుతోంది. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అని రొంటికి సరిబట్ట జగజ్జట్టి రూపం అది. ఇతడు తండ్రిలాగా శక్తినంతటినీ ఆవరించేసుకొని బూడిద రాశిలాగా లేడు. ప్రతి రోమకూపంలో నుంచి అగ్నిజ్వాలాల్లాగా శక్తి ఎగజిమ్ముకున్న వస్తున్న ఈ మనిషి దావాగ్నిలాగా ఉన్నాడు. ఎవడై ఉంటాడితడు? ఎవడైతే తనకేమి, తాను క్షత్రియుడు. పరాయి వాడొకడు వచ్చి తన్ను అవమానకరంగా పిలిచి యుద్ధానికి రమ్మంటున్నాడు. యుద్ధానికి దిగటం ఒక్కటే ఇప్పుడు క్షాత్రధర్మ కర్తవ్యం. చూస్తున్నంతలో రాజు కళ్ళు అగ్నిగుండాలయ్యాయి. సైనికులకు ఉత్సాహం మింటెక్కింది. రాజు తన చతురంగ సేనల్ని పరశురాముడి మీదకు పంపాడు. అగ్నిజ్వాల మీద ఎగబడుతున్న మిడతల దండులాగా వారంతా అతని మీద విరుచుకుపడ్డారు. మరుక్షణంలో బూడిదై రాలి నేలబడ్డారు. కార్తవీర్యుడు కొయ్యబారిపోయాడు. ఎవడు వీడు? ఎప్పుడు బాణాలు లాగాడు? ఎప్పుడు సంధించాడు? ఎప్పుడు గురి చూశాడు? ఎప్పుడు ఇంతమందిని ఊచకోత కోశాడు? జరిగిందంతా మహేంద్రజాలం కన్నా చిత్రంగా ఉంది. ఈ దాటి చూస్తూ ఉంటే వీడి ముందర ఇంద్రాదులకు లెక్కలేదు. తనే తట్టుకోగలగటం కష్టం అనిపిస్తుంది. సందేహం లేదు, వీడు తనకు సరిజోడు. అవును, ఇప్పుడు గుర్తుకొస్తోంది. తను చేసిన పాపానికి మరణదండనే కాకపోతే చిన్న శిక్ష మరేమిటి? తాను సప్తద్వీప ఏకఛత్రాధిపత, తానిప్పటికీ 85,000 సంవత్సరాలుగా రాజ్యం చేసిన అనుభవశాల. రాజ్యంలో ఎవడైనా తప్పుడు పని చేద్దామనుకునే లోగానే వాడి ఎదుట కత్తి పట్టుకుని సాక్షాత్కరించి దండించిన చండ శాసనుడా! అరరే, దిక్కులేని పేద బాపనవాడి ఆవుని పట్ట పగులు కొంపదోచి బందిపోటు కన్నా హీనంగా ఎత్తుకురావటమా? దీనికి మరణదండనం ఏం చాలుతుంది? అంతకన్నా పై శిక్ష ఈ లోకంలో లేదే మరి. కానీ తనకు మరణదండన విధించగల మొనగాడెవ్వడు? తనకు దత్తస్వామి వరమిచ్చి ఉన్నాడాయే సరిజోడు వల్ల తప్ప మరణం లేదని. ఆయనే తనకు దేవేశ్వర్లకు లేని మహాపరాక్రమాన్ని అనుగ్రహించాడాయే. ఇక తనకు మరణం ఎట్లాగా? కాని ఇలాంటి నీచ గర్విష్టి భూలోకానికి చీడపురుగు. ఇట్టివాడు స్వామి శిష్యుడంటే స్వామి శిష్య పరంపరకే అవమానం. అందుకే వీడు చచ్చి తీరాలి. అందుకే స్వామి తనంతటి వాణ్ణి కాదు, తన్ను మించిన వాణ్ణి వీణ్ణి పంపించాడు. ఆహా, స్వామి కరుణను ఇది వరకు కొన్ని వందల సార్లు తాను అనుభవించాడు. ఆహా, స్వామి కరుణకు ఇది వరకు కొన్ని వందల సార్లు తాను అనుభవించాడు. కానీ స్వామి కరుణ ఎంతటి అపారమైనదో ఇవాళ తెలిసినట్టుగా తనకు మునిపెన్నడూ తెలియలేదు. ఇంత ఘోరాతి ఘోరమైన పాపాన్ని చేసిన తన్ను స్మరించుకోవడానికే స్వామికి అసహ్యమై ఉండాలి. అయినా వీడు ఈ పాపంతో చావులేని జన్మంతా కుళ్ళి రోజూ చావవలసి వస్తుందని కరుణించి తనకు సరిజోడైన వీరుణ్ణి పంపించి తనకు మరణదండనం విధిస్తున్నాడు. తన పాపాన్ని ఈ జన్మలోనే హరించేస్తున్నాడు. అందుకే ఈ శిక్ష ఏమాత్రం తగ్గకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని ఆవుని ఇచ్చేస్తే తానింత చేసినా సరే ఆ బ్రాహ్మణోత్తముడు తన్ను క్షమించడమే కాదు, ఆశీర్వదించి మరీ వెళ్ళిపోతాడు.
ఈ వీరుడిలో ఆ ఔన్నత్యం తనకు కనిపిస్తుంది. ఇతనే ఇంత గొప్పవాడైతే ఇతని తండ్రి ఆ నివురుగప్పిన నిప్పు ఇంకెంతటి వాడై ఉండాలి. వాళ్ళ కాలి గోటికి కూడా సరితూగడు తను. శమం వాళ్ళ దగ్గరున్న అసలైన శక్తి. అది గ్రహించలేని అల్పుడు కనుకనే ఇవాళ ఈ వీర అవతారం ఎత్తవలసి వచ్చింది బ్రాహ్మణుడు. కనుక దీనంతటికీ తన శిక్ష తనకు పడాలి. కనుక ఇతన్ని ఇంకా రెచ్చగొట్టడమే తన కర్తవ్యం. గురుదేవుడు తన్ను అనుగ్రహించుగాక. రాజు ఆలోచనలు ఈ ధోరణిలో సాగుతున్నాయి. ఈ ఆలోచనంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. మనస్సుకి నిశ్చయం రావటంతోటే రాజు ప్రళయకాల రుద్రుడయ్యాడు. తన 1000 చేతుల్ని తెప్పించుకొని 500 ధనస్సులు ధరించి పరశురాముడి మీద వడగళ్ల వానలాగా శరవర్షం కురిపించసాగాడు. ఈ హఠాత్ పరిణామానికి పరశురాముడు తత్తరపడ్డాడు. ఉన్నట్టుండి రెక్కలు తెగక ముందు ఎగిరే మేరుమందర పర్వతాల్లాగా ఆకాశమంతెత్తు ఎదిగి రథారూఢుడై వస్తున్న ఇతడు ఇందాకటి కార్తవీరుడేనా అనిపించింది. అతను తేరుకునే లోపల కురిసే వడగళ్ల వానకు కమ్ముకుపోయిన శిలా ప్రతిమలాగా అతను బాణావర్షంలో కమ్మివేయబడ్డాడు. కాని అంతలోనే మంచు ముక్కలను ఆవిరి చేసే సూర్యకాంతమణిలాగా మహా అగ్నిజ్వాలలాగా మహాగ్రతుడై అతడు వెలువడ్డాడు. ఎదుటివాడి పరాక్రమం చూసి ఉత్సాహం ఇనుమడించింది పరశురాముడికి. శస్త్రయుద్ధం అనతి కాలంలోనే దివ్యాస్త్ర యుద్ధంగా మారింది. పరశురాముడు అనేక మార్లు కార్తవీర్యుడి 500 ధనస్సులను విరగ్గొట్టాడు. కాని కార్తవీర్యుడు ఇంతలోనే కొత్త ధనస్సులు అందుకొని పరశురాముడి సంధి బంధాలలో నాటేట్టుగా బాణాలు వేశాడు. కవచం లేని పరశురాముడు అనేక సార్లు దిమ్మెరబోయాడు. కాని అంతలోనే తేరుకొని లేచి విజృంభించి రాజు చేతులు నరకసాగాడు. కాని మళ్లీ చేతులు మొలవడం చూసి విసిగిపోయి మెరుపు కన్నా వేగంగా కార్తవీర్యుడిపై దూకి మర్రి చెట్టు ఎగబాకి తన గొండ్రగడ్డలతో కొమ్మలు నరికినట్టు చేతులు నరికి త్రుటిలో మళ్లీ తన స్థానంలోకి వచ్చాడు. కార్తవీర్యుడు ఆ బాధకు విలవిల్లాడి మూర్ఛపోయాడు. కాని అంతలోనే తేరుకొని లేచాడు. ఆ లోపలే అతనికి మళ్లీ 1000 చేతులు మొలిచాయి. ఇలా చాలాసార్లు జరిగింది. అప్పుడు పరశురాముడు ముందుగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వెనువెంటనే తాను పరశువుని పట్టుకొని రాజు చేతులు నరకసాగాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల కొత్త చేతులు మొలవటం ఆగిపోయింది. కాని కార్తవీర్యుడు నిరుత్సాహపడలేదు. బాధను అణగదొక్కి మిడతను విదిల్చినట్టుగా పరశురాముణ్ణి దూరానికి విసిరిగొట్టి మిగిలిన చేతులతో గదలు, ఖడ్గాలు, ముద్గారాలు మొదలైన వందలాది ఆయుధాలను ధరించి పరశురాముణ్ణి చావబాదటం మొదలు పెట్టాడు. కాని పరశురాముడు ఆకు సందుల్లోంచి దూసుకుపోయే హోరు గాలిలాగా కార్తవీర్యుడి శరీరం మీద పరుగులు పెట్టి అతని చేతులు నరికి పారేశాడు. చేతులన్నీ తెగి నెత్తురోడుతూ మోడువారిన తుమ్మ మొద్దులాగా నిలిచి ఉన్న కార్తవీర్యుణ్ణి చూసి ఆకాశంలో మేఘాలు అదిరిపడేట్టుగా వికటాట్టహాసం చేశాడు పరశురాముడు. కాని అప్పటికే కార్తవీర్యుడికి కావలసింది దక్కింది. అతని మనస్సు ఇప్పుడు సద్గురు దత్తస్వామి పాదాలపై లగ్నమై తాను ఆత్మారాముడై ఉన్నాడు. అతనికి బాహ్య స్మృతి లేదు. ఆ స్థితిలో పరశురాముడు పరమేశ్వరుణ్ణి స్మరించుకొని అతని శిరస్సును ఖండించాడు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న దేవతలు పరశురాముడి మీద పుష్పవర్షం కురిపించారు. అంతకు ముందే జీవన్ముక్తుడై ఇప్పుడు విదేహాముక్తుడైన కార్తవీర్యార్జునుడి ప్రాణవాయువులు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అతని శరీరానికి హేతువులైన ఆయా తత్వాలు తమ తమ కారణాల్లో లయించాయి. అక్కడ సహ్యాద్రి గుహల్లో సద్గురు దత్తమూర్తి సమాధిలో నిశ్చలంగా ఉన్నాడు. ఇక్కడ సురభి పరుగు పరుగున పరశురాముడి దగ్గరికొచ్చింది. ఆనంద బాష్పాలు రాలుస్తూ పొంగిన ప్రేమావేశంతో దాని మెడ కౌగిలించుకొని ఒళ్లంతా నిమిరి గంగడోలు గోకి అనేక రకాలుగా బుజ్జగించి ఓదార్చి ఇంటికి తోలుకొని పోయాడు పరశురాముడు. ఆ విధంగా మహోజ్వాలమైన కార్తవీర్యార్జునుడి 85,000 సంవత్సరాల జీవితం కైవల్యంలో పర్యవసించింది. దత్తస్వామి కృపకు ఇంత సర్వతోముఖంగా పాత్రుడైన భక్తుడు మరొకడు మనకు కనిపించడు. అతడు అత్యంత హీన దశలోంచి మహోన్నత శిఖరాగ్రాలకెక్కాడు. మహిమోజ్వాలుడై మధ్యాహ్న మార్తొండుడై వెలిగాడు. అయినా పొరపాట్లు చేశాడు. చేసినా దిద్దుకున్నాడు. అతడెన్నెన్నో తప్పులు చేశాడేమో కాని గురుద్రోహం మాత్రం కలలో కూడా చేయలేదు. గురు ధిక్కారం కూడా అతను ఎరగడు. అందువల్లనేనేమో సద్గురు దత్తస్వామి అతని తప్పుల్ని ఏనాడూ పరిగణలోనికి తీసుకోలేదు.
అతని తప్పులకు ఆయన పరోక్షంగా వేసిన ప్రతి శిక్ష అతనికి ఉత్తరోత్తర మహోన్నతాన్ని దారి చూపింది. చివరికి అతను మహిమలన్నింటినీ మించిన నిత్య మహిమను, కైవల్యాన్ని అందుకున్నాడు. ఈ మహాభక్తుడి జీవితంలో ప్రతి ఘట్టము సాధకులు సద్గురు సన్నిధానంలో ఎలా నడుచుకోవాలో, గురుభక్తి అంటే ఎలా ఉండాలో, సద్గురు కృప శిష్యులపై ఎలా ప్రసరిస్తూ ఉంటుందో, అలా అనేక విషయాలలో ఏదో ఒక అంశాన్ని బోధిస్తూనే ఉంటుంది. ఈ కథను బట్టి సద్గురు దత్తస్వామి ఇటు ఐహికాన్ని, అటు ఆముష్మికాన్ని రెండికి మించి కైవల్యాన్ని ఎలా అనుగ్రహిస్తాడో మనకు కొంత తెలుస్తుంది. ఇక్కడికి కార్తవీర్యార్జుని కథ అయ్యింది. కానీ దత్తస్వామి వ్యక్తిత్వంలోని మరో భాగం కూడా తెలియాలంటే ఆ పై గాథలోకి కూడా మనం వెళ్ళవలసి ఉంటుంది. మనకు తెలిసి ఉన్నంతలో లోకపు తీరును బట్టి కార్తవీర్యుడు స్వామికి ప్రాణప్రియమైన శిష్యుడు కనుక అతన్ని ఊచకోత కోసి చిత్రహింస చేసి చంపిన పరశురాముడి మీద ఆయనకు కోపం రావడమే సహజం. పోని ఆయన మహాత్ముడు కదా అని మనం సర్దుకున్నా, ఎంత లేదన్నా పరశురాముడంటే ఆయనకు అంత ప్రీతి ఉండటానికి వీల్లేదు. సరే పోనీయండి, స్వామికి ప్రియాప్రియాలు రెండూ లేవు, ఆయన వాటికి అతీతుడు అనుకొని సరిపెట్టుకున్నా, అంత చేసిన పరశురాముడికైనా ఆ దత్తస్వామి మీద కన్నెర్ర ఉండదా? అనర్హుడికి శక్తి ఇచ్చి తమ కొంప మీదికి పంపాడని. కానీ చిత్రమేమంటే ఆ పరశురాముడే స్వయంగా వెళ్ళి నిస్సంకోచంగా దత్తస్వామి పాదాలు పట్టుకొని శిష్యుడయ్యాడు. ఆయన కూడా ఇతన్ని కార్తవీర్యుడి కన్నా అధికంగా ఆదరించాడు. ఆ పురాణ పురుషుల అంతస్తత్వాన్ని రవ్వంత ఆకలించుకోవాలంటే కార్తవీర్య మరణాంతర గాథలోకి మనం ప్రవేశించవలసి ఉంటుంది. తదనంతరం అలా ఆవుని తీసుకొని అటు నుంచి అటే పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త ఊళ్ళోకి పాకింది. ఊరంతా దుఃఖించడం, తర్వాత యువరాజుకు పట్టాభిషేకం జరగటం, ఇలాంటి విషయాలన్నీ మామూలుగానే జరిగినాయి కూడా. అయితే ఈ సందర్భంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇన్నాళ్లుగా కార్తవీర్యుడి చాటున రొమ్ములు విరుచుకుంటూ తలలెగరేసుకుంటూ తిరిగిన వందలాది రాజపుత్రులకి, ఇతర క్షత్రియ యువకులకి, సామంతులకి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వారి హృదయాలలో ప్రతీకార జ్వాలలు పెల్లుబీకసాగాయి. అన్నిటినీ మించి చక్రవర్తి ఒక బ్రాహ్మణుడి చేతిలో మరణించటం వారికి మరింత సహించరాని విషయమైపోయింది. దీనివల్ల రాజ్యంలోని బ్రాహ్మణ వర్గంలో ఒక దర్పరేఖ పొడచూపి వారంతా ఇదివరకట్లాగా కాక నిర్భయంగా తిరుగుతున్నారని వీరు అభిప్రాయపడ్డారు. దాంతో ఊరి బ్రాహ్మణుల ఎదుట వీరు తల ఎత్తుకు తిరగలేకపోతున్నారు. దీనికేదో ఒక ప్రతీకారం చేసి తమ ఘనత చాటుకోవాలని, తమ పరువు నిలుపుకోవాలని వారికి పట్టుదలగా ఉంది. అయితే ఏం చెయ్యాలి? ఆ పరశురాముణ్ణి ఏమైనా చెయ్యగల ప్రసక్తే లేదు కదా. ఇక వారంతా ఆలోచించి దీనికంతటికీ అసలు కారణం జమదగ్నే కనుక అతన్నే నరికెయ్యాలని తీర్మానించారు. మా నాన్నను వాడు చంపాడు కనుక వాడి నాన్నను మేము చంపుతాము అని బలపరిచారు రాజపుత్రులు. మాటలు బాగానే ఉన్నాయి, కానీ వీరిలో అందరూ ఆ పెద్దాయన పేరు చాటున తలలెగరేస్తూ వచ్చిన వారే తప్ప గట్టిగా నిలబడి ఆ పరశురాముణ్ణి ఎదుర్కొంటాను అనగలవాడు ఒక్కడూ లేడు. అందువల్ల వారంతా మళ్ళీ ఆలోచించి ఆ పరశురాముడు ఇంట్లో లేని సమయంలో వాని తండ్రిని నరికెయ్యాలని తీర్మానించుకున్నారు. అందుకోసంగా వేగులను నియమించి అసలు ఆ పరశురాముడు ఎవడు, ఆ జమదగ్ని ఎవడు, వాళ్ళ పూర్వాపరాలేమిటి, వాళ్ళ కార్యక్రమాలేమిటి అని ఆచూకీ తీయించసాగారు.